మనం వెనలా మేడం దగ్గర డైట్ అయితే స్టార్ట్ చేసాం. ఇప్పటికి 9 days అవుతుంది. కరెక్ట్ గా బాడీ పైన ఎక్సర్సైజ్ చేయలేకుండా ఇప్పుడు సేమ్ వీళ్ళకి కూడా అదే ప్రాబ్లం. ఇక్కడ జిమ్ వచ్చింది, దానికి సంబంధించిన ఐటమ్స్ వేసి అయితే చేస్తున్నా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే చాలా సంతోషంగా ఉంది. ఎందుకు సంతోషంగా ఉందో ఒక చిన్న ఫోటో క్లిప్ అయితే యాడ్ చేస్తాను, మీరే చూడండి. మనం డైట్ స్టార్ట్ చేసినప్పుడు 104.85 లో ఇది ఫోటో. ఇప్పుడు 9th డే డైట్ లో 99.15 లో ఇది ఫోటో. సేమ్ డ్రెస్, షేప్ అయితే నాకు తెలుస్తుంది, మీకు కూడా తెలుస్తుంటే కామెంట్ అయితే చేయండి. డే 4 వరకు అయితే చూపించాను అండ్ డే 5 లాస్ట్ లో చూపించి వీడియో ఎండ్ చేశాను. అలా వీడియో ఎవరైనా చూడకపోతే ఇక్కడ పైన ఐ కార్డ్స్ లో ఇస్తాను, చూడండి. ఫస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే అది కూడా ఇక్కడ ఐ కార్డ్స్ లో ఇస్తాను, చూడండి. మనం వెనలా మేడం దగ్గర డైట్ అయితే స్టార్ట్ చేసాం. ఇప్పటికి 9 days అవుతుంది. ఈ రోజు 9th డే. మన డైట్ ప్రాసెస్ అయితే చాలా సక్సెస్ఫుల్ గా, హ్యాపీగా, హెల్దీగా తింటూ చాలా హ్యాపీగా వెయిట్ లాస్ జర్నీ అయితే సాగుతుంది. దేనికైనా ఒక టైం రావాలంటారు, బట్ నా వెయిట్ లాస్ జర్నీకి నిజంగా టైం అయితే వచ్చింది. అనుకున్న టార్గెట్ కి మేడం సపోర్ట్ దొరికింది. ఇక్కడతో ఆగిపోయేది అయితే కాదు. ఇది ఎన్ని కష్టాలు వచ్చినా సరే నేను ఈ డైట్ అయితే కంపల్సరీ నా టార్గెట్ వరకు అయితే రీచ్ అవుతాను. కంపల్సరీ మేడం చెప్పింది అయితే ఫాలో అవుతాను. బికాస్ ఒక 10 days లోనే నా బాడీలో ఎంత రిజల్ట్స్ చూస్తున్నాను, ఎంత సంతోషంగా ఉన్నాను. డే 9 లోది వీడియో చూడండి. మామూలుగా హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేస్తేనే కొంచెం అలసటగా అనిపించేది. అటువంటిది ఈ రోజు 15 నిమిషాలు నాన్ స్టాప్ రన్నింగ్ చేశా, 15 నిమిషాలు నాన్ స్టాప్ స్పీడ్ వాక్ చేశాను. మళ్ళీ ఇంట్లోకి వచ్చి నా నార్మల్ ఎక్సర్సైజ్ కూడా చేశాను. వీడియో కంటిన్యూగా చూస్తూ ఉండండి, స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు. డైలీ నేను ఎంత వెయిట్ లాస్ అవుతున్నాను, డైలీ నేను ఏ యాక్టివిటీస్ చేస్తున్నాను, రెడీ చేసుకునేది, తినే మీల్స్, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎంత హెల్తీగా తింటూ నేను ఎంత హెల్తీగా తగ్గుతున్నాను. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. ఇంత ముందు చూసిన సేమ్ బట్టల్లో డైట్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ అండ్ 9th డే ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. గుడ్ మార్నింగ్. డే 5 ఇది. 6:23 టైం వచ్చి, డేట్ వచ్చి 13. మన మీడియం దాంతో ఈ లుక్ లో అయితే కనిపిస్తున్నాను. వెయిట్ ఎంత ఉందో చూద్దాం. వెయిట్ చూపించు. 100.90, 101.3.0 ఉన్నాను నిన్న. ఈ రోజు వచ్చి 100.90, అంటే ఈ రోజు 400 grams వరకు వెయిట్ లాస్ అయ్యాను. ఫస్ట్ డ్రింక్ మొదలెట్టి వాకింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు సేమ్ వీళ్ళకి కూడా అదే ప్రాబ్లం. ఇక్కడ జిమ్ వచ్చింది, కార్ ఉండే అతనికి ప్రాబ్లం. యాక్చువల్ గా నాకు అలర్ట్ చేసిన పార్కింగ్ అయితే కొంచెం ఫేస్ చేస్తున్నా. దాని గురించి డిస్కషన్. వాకింగ్ అయితే స్టార్ట్ చేశాను. 7 అవుతుంది. 7 o'clock స్టార్ట్ చేశా. 7:30 వరకు చేసి కార్డియో లైట్ గా ఇంట్లోనే చిన్న ఎక్సర్సైజ్. జిమ్ కూడా ఉంది ఇక్కడ. కరెక్ట్ అయిన ట్రైనర్ లేదే జిమ్ కూడా వెళ్ళడం కరెక్ట్ కాదు. డాక్టర్, డైటీషియన్ నుంచి ఎట్లయితే ఫాలో అవుతాము అట్లే జిమ్ కోచర్ కూడా కరెక్ట్ గా ఉండాలి. మన టార్గెట్ వెయిట్ లాస్ అయిన తర్వాత నెక్స్ట్ జిమ్ సంగతి ఆలోచిద్దాం. వాకింగ్ కంప్లీట్ అయిపోయింది. 7:33 ఎగ్జాక్ట్ గా. ఇప్పుడు కాసేపు ఇంట్లోనే చిన్న ఎక్సర్సైజెస్. సురుసం అయిపోయింది. ఎక్సర్సైజ్ కంప్లీట్. ఇన్ని రోజులు బాడీని ఎంత ఫాస్ట్ గా పెంచాము. 20 నిమిషాలు కరెక్ట్ గా బాడీ పైన ఎక్సర్సైజ్ చేయలేకుండా చిచ్చే. మనం 3 liters వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ మన మామూలు వాటర్ తాగకూడదు, వేరే వాటర్ తాగాలి. 3 types ఆఫ్ ఐటమ్స్ మిక్స్ చేసుకొని వాటర్ తాగాలి. ఏమో దాహం వేస్తుంది, మామూలు వాటర్ తాగుతుంటే ఈ వాటర్ ఎక్కువైపోతుంది అనమాట. 3 liters వాటర్ తాగాలి. అందుకని ఫస్ట్ ప్లస్ అది కాక మనం ఏవైతే ఐటమ్స్ వేస్తామో అవన్నీ ఆ వాటర్ లో దాంట్లో నుంచి మొత్తం వాటర్ లెక్క మిక్స్ అవ్వాలి. కాబట్టి ఫస్ట్ ప్రస్తుతానికైనా 1 liter వాటర్ అయినా తయారు చేసుకోవాలి. దానికి సంబంధించిన ఐటమ్స్ వేసి తయారైతే చేస్తున్నా. చెక్క, 2 లవంగాలు, ఒక 4 యాలకులు దంచేసి వాటర్ లో ఒక ½ teaspoon మెంతులు వేసేసి బాగా మరిగించి అదొక లీటర్. ఈ డైట్ లో పూనే మన మెయిన్ ఆయుధం. 1 liter వాటర్
ఈ రోల్ తెచ్చుకున్న కాడి నుంచి చాలా తొందరగా అవుతుంది, లేదంటే చిన్న చిన్న ఐటమ్స్ మిక్స్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. 2 ఐటమ్స్ అయితే రెడీ అయినాయి. మిగతా నెక్స్ట్ ఐటమ్ ఇంకోటి ఉంది. 8 అవర్స్ ఉంది. 1 అవర్ లో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేయాలి. వాటర్ అయితే 3 లీటర్స్ రెడీ చేసి పెట్టుకున్నాం. 9 కావస్తుంది. మన బ్రేక్ఫాస్ట్ ఈ రోజు వెజిటేబుల్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఆమ్లెట్ అది కొంచెం వెజిటేబుల్స్ ఎక్కువ ఉండడం వల్ల తీసి తిప్పేటప్పుడు విరిగిపోయింది. 9-10 అవుతుంది. చూసారా మన ఫుల్ బాటిల్స్ ఎలా ఉన్నాయో. ఇది విస్కీ, ఇది రమ్ము, ఇది వచ్చి వైన్ వైట్ కలర్ లో. రోజు అవి తాగి ఇప్పుడు ఈ నీళ్లు తాగాల్సి వస్తుంది. నిజంగా ఇన్ని రోజులు ఎంత టేస్టీ ఫుడ్ మిస్ అయినట్టు మళ్ళీ ఇవన్నీ ఎక్కడి నుంచో బయట నుంచి కాదు, మన ఇంట్లో మన చేతులతో చేసుకుంటాం. తెలియక పొద్దున్న లేచిన కాడి నుంచి ఇష్టమైన గెడ్డంతా తిని అనవసరమైన ఫ్యాట్ బాడీకి ఇచ్చి ఆయాసం, లేనిపోయిన ప్రాబ్లం. నాన్ వెజ్ తింటున్నాం, వెజ్ వాళ్ళు వెజ్ తింటున్నాం. ఏం కావాలి కానీ మితంగా హెల్దీగా. దీనికి మించి ఇంకేమన్నా ఉంటుందా? దీనికి మించి ఇంకేమన్నా కావాలా? నేను కొంచెం బాగా రోస్ట్ చేసుకున్నాను. అంటే తను కూడా ఒకసారి టేస్ట్ ఎలా ఉంటుందో నా మెటీరియల్ తో ఆమ్లెట్ అని చెప్పన్నా వేసుకుంది. అదేమో కొంచెం ఎల్లోగా ఉంది. అంటే గుడ్లు ఎక్కువ వేసుకున్నాం ఏంటి, పసుపు కలిపాను. అది నన్ను అడుగుతున్నావు కదా ఎలా ఉంది నీకు ఎలా ఉందో చెప్పు. నాకైతే సూపర్ ఫుడ్, చాలా సూపర్ గా ఉంది. నార్మల్ ఆమ్లెట్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంది. అంటే అన్ని వెజిటేబుల్స్ మిక్స్ చేయడం ఏమో తెలియదు కానీ నేనైతే భయపడ్డాను ఫస్ట్ నీ ఫుడ్ తినడానికి. చాలా టేస్టీగా ఉంది. దాంట్లో ఉప్పు కారం వేసేసావా, ఆమ్లెట్ వేసుకొని తినేసావా, లేదంటే బ్రెడ్ ఆమ్లెట్. దానికన్నా ఇది ఎంత టేస్టీగా ఉందో చూడు. 11కి 5 మినిట్స్ ఉంది. లంచ్ అయితే రెడీ అయిపోయింది. ఇదే ఈ రోజు మన లంచ్. దీనికి మేడం పెట్టిన పేరు వచ్చి కైండ్ ఆఫ్ రైతా రైస్. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తా. 11:15 అయిపోయింది. నాకైతే నిజంగా ఆకలి లేదు. ఆకలి లేకుండా దాన్ని స్కిప్ చేయడానికి అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం స్కిప్ చేసాం అనుకోండి, మీల్ కి డిఫరెన్స్ ఉండదు. అలా మళ్ళీ మనకి దాని తర్వాత 4 o'clock 5 o'clock మనం తినాల్సింది జస్ట్ స్నాక్ ఏదో ఒకటి తినాలి. ఆ టైంలో ఇంత హెవీ ఫుడ్ తినకూడదు. మళ్ళీ గ్యాప్ ఉండాలి. ఆకలి ఉన్నా లేకపోయినా ఏ మీల్ స్కిప్ చేయకుండా తింటే అదే మన బాడీ లేక అలా బ్యాలెన్స్ చేసుకుంటుంది. కానీ ఇంకొకటి, ప్రతిరోజు నేను నిజంగా వెయిట్ మిషన్ ఎక్కేటప్పుడల్లా, ఎందుకంటే నేను వేరే డైట్స్ చేస్తున్నాను కదా, జస్ట్ 1 మీల్ డైట్ చేసే ఒకవేళ ఏదన్నా పొరపాటుతో కొంచెం ఆకలేసి అన్నట్టు ఏదన్నా ఒకటి ఎక్స్ట్రా తింటే అసలు వెయిట్ అయితే తగ్గేవాడిని కదా. వెయిట్ అలా స్ట్రక్ అయిపోయి ఉండేవాడిని. ఒకవేళ తగ్గినా సరే పాయింట్స్ లో 0.5 లో అలా తగ్గేవాడిని. బట్ నాకు తెలిసి ప్రతిరోజు నేనైతే ఇంత తింటూ కూడా వెయిట్ మిషన్ ఎక్కుతూ ఉంటే, వెయిట్ మిషన్ ఎక్కినప్పుడల్లా నాకే భయం అనిపిస్తుంది. నిజంగా అసలు వెయిట్ లాస్ అవుతానా, ఈ రోజు వెయిట్ లాస్ అవుతానా, వెయిట్ లేదు. సడన్ గా చూడగానే అర కేజీ తగ్గుతుంటే ఇంత తింటూ కూడా ఎలా తగ్గుతున్నానా నాకే అర్థం కావట్లేదు. లంచ్ అయితే చేసేద్దాం మళ్ళీ. ఎండాకాలం అయితే ఇది ఎంత చల్లగా ఉంటుంది అంటే పొట్ట అంత చల్లగా ఉంటుంది. రైతాలో కొంచెం అన్నం కలుపుకొని తింటే ఏ టేస్ట్ ఉండదు అట్లే మొత్తం వెజిటేబుల్స్, ఆనియన్స్ అది బాగుంది. నువ్వు ఒక స్పూన్ లాస్ట్ లో వదిలిపెడతా తిని చూడు. నాకైతే నిజంగా ప్రామిస్ ఆకలి వేయట్లేదు. మరి వేరే వాళ్ళు ఎలా, మిగతా వాళ్ళు మేడం డైట్ చేసే వాళ్ళకి ఏమన్నా ఆకలి వేస్తుందో లేదో కామెంట్ అయితే చేయండి. ఇంకోటి, నైట్ పూట 8 తర్వాత ఒకవేళ ఏదన్నా తింటే ఫ్రూట్ తినచ్చు అని చెప్పి అన్నారు. అది నైట్ మళ్ళీ తినాలి అన్న ఆలోచన కూడా లేదు నాకు. మెయిన్ వాటర్, ఈ 3 లీటర్స్ వాటర్ కరెక్ట్ గా ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం మాత్రం మిగిలించుకుంటే, ఎందుకంటే మాక్సిమం 6 to 6 వాటర్ ఆఫ్ చేయాలి. దాని తర్వాత ఇంకేదన్నా దాహం వేసి కొంచెం తాగాలనిపిస్తుంది 8 దాకా కొంచెం దాహం వేసి సిప్ అయితే చేయొచ్చు. దాని గురించి కొన్ని వాటర్ అయితే మిగిలించుకొని పెట్టుకుంటాను. 2.5 వరకు కంప్లీట్ చేస్తా. 1/2 లీటర్ వాటర్ మాత్రం అలా ఉంచుకుంటాను. నైట్ పూట గానీ 8 లోపలే, అది కూడా 8 దాకా ఏదన్నా దాహం వేస్తే కొంచెం తాగడానికి. పొద్దున్న నుంచి ఆఫీస్ వరకు ఎడిటింగ్ 2 కూర్చున్నట్టే ఉన్నా. పని అయితే అవ్వలేదు. ఆల్రెడీ 4 అయిపోయింది. 2 బిస్కెట్స్ విత్ బ్లాక్ కాఫీ. స్నాక్ కూడా వచ్చేసింది. పొద్దు నుంచి ఆఫీస్ పని కంప్లీట్ అయింది. ఇప్పుడు ఎడిటింగ్ పని పట్టుకున్నాను. అసలు పొద్దు నుంచి జస్ట్ ఫ్రెష్ అయ్యాను, మొహం కడిగి స్నానం కూడా చేయలేదు. దాంతోనే పని అలానే నడుస్తూ ఉంది. ఎడిటింగ్ లో కూర్చున్నాను. టైం ఆల్రెడీ 6 అయిపోతుంది. నా డిన్నర్ టైం కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు డిన్నర్ లో 2 దోశ ఓన్లీ, దాంట్లోకి కర్రీ, ప్రాన్స్ విత్ ఆనియన్ కర్రీ. వాకింగ్ అయితే కంప్లీట్ చేసి వచ్చాం. వీడియో తీద్దాం అనుకుంటే కింద గణేష్ పెట్టారు. కొంచెం ఫంక్షన్ టైప్ జరుగుతుంది, సౌండ్ వస్తుంది, కాపీ రైట్ వస్తుంది అని పెట్టలేదు. సో వాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ 10 అయిపోయింది. వర్క్ లోడ్ తో కూర్చొని 9:30 వాకింగ్ స్టార్ట్ చేశా. ఈ రోజు ఇంకా ఒక రౌండ్ తక్కువే కొట్టాను, బికాస్ ఆఫ్ టైం అయిపోతుంది, తొందరగా పడుకోవాలని. సో నెక్స్ట్ రోజు మార్నింగ్ డే 6 లో వెయిట్ ఎంత ఉందో చూద్దాం. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. డే 6 మన వెయిట్ లాస్ జర్నీలో ఏమన్నా కొంచెం డిఫరెంట్ కనిపిస్తుందో మీరే కామెంట్ అయితే చేయండి. ఫ్రంట్, బ్యాక్ అండ్ వెయిట్ అయితే చూద్దాం. 100.70 ఉంది. 100.70 నిన్న వచ్చి 100.90. ఈ రోజు కేవలం 200 grams మాత్రమే తగ్గాను. ఫస్ట్ లో వెయిట్ తొందరగా లాస్ అవుతూ ఉంటారు. 2 kgs వరకు వాటర్ లెవెల్ ఉంటుంది. సడన్ గా కాప్స్ కట్ చేయడం వల్ల కొంచెం ఫస్ట్ లో తొందరగా వెయిట్ తగ్గినట్టు తెలుస్తుంది. రాను ఇట్లే ఉంటుంది. ఒక్కసారి టక్మని వెయిట్ స్ట్రక్ అయిపోయేది కూడా. అలాంటప్పుడు నేను వేరే రకాల డైట్ చేసినప్పుడు ఏం చేయాలో అర్థం కాక చాలా ప్రాబ్లం ఫేస్ చేసేవాడిని. ఇప్పుడు మరి మేడం డైట్ తీసుకుంటున్నాను కాబట్టి ప్రస్తుతానికి అయితే వెయిట్ స్ట్రక్ అవ్వలేదు.
మన డే లైఫ్ స్టార్ట్ అయితే చేస్తున్నాం. బేసిక్ వాకింగ్ అయితే చేస్తున్నాం. మేము వాకింగ్ చేయడం సూర్యుడు కూడా ఇష్టం లేదేమో, కనీసం ఎండ పడుతుందేమో మొహం పైన అనుకుంటే సూర్యుడు కూడా కనపడట్లేదు. ఈ రోజు సన్ రాలేదు. నా వాకింగ్ కంప్లీట్ చేసి అయితే వచ్చేసాను. తను ఇంకొక రౌండ్ ఎక్స్ట్రా వేస్తానింది, ఎందుకంటే మనం వెయిట్ లాస్ అవుతుంటే తనకి ఇంట్రెస్ట్ వస్తుంది. బట్ నేను చెప్పాను, వాకింగ్ చేయడం వల్ల వెయిట్ లాస్ అయితే అవ్వే ఛాన్స్ లేదు. ప్రాపర్ డైట్ ఉండాలి. ప్రాపర్ డైట్ ఉండి దానికి తగ్గట్టు ఎక్సర్సైజ్ చేస్తే రిజల్ట్స్ కనిపిస్తాయి. డే 6 లో ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ 9 o'clock తినేది. ఈరోజు ఆమ్లెట్ తింటున్నాం. మధ్యాహ్నం లంచ్ కి రైస్ అయితే ఉడుకుతుంది. ఈ ఐటమ్స్ కూడా మధ్యాహ్నం లంచ్ లేకే. ఇది 1 లీటర్ వాటర్, ఇది 1 లీటర్ వాటర్. ఈ 2 లీటర్స్ వాటర్ అయితే రెడీ అయింది. ఇంకొక లీటర్ వాటర్ అయితే రెడీ చేసుకోవాలి. 14th September టైం 9:15 అవుతుంది. విత్ 2 eggs చేతితో తినడం బెస్ట్. డే 6 మన డైట్ లో లంచ్ అయితే చేస్తున్నాము. 4 అయిపోతుంది. ఫోటోకి పంపించి ఈవినింగ్ స్నాక్ ఏంటో చూడండి. 2 బిస్కెట్స్, ఒకటేలా కనిపిస్తుందా? రెండు బిస్కెట్స్, నా ఇష్టమైన బ్లాక్ కాఫీ. దీంట్లో కొంచెం లెమన్ పిండుకున్నాను. మామూలుగా హనీ వేసుకుంటాను, బట్ ఇప్పుడైతే హనీ వేసుకోలేదు. 2 బిస్కెట్స్, బ్లాక్ కాఫీ. డిన్నర్ 6 o'clock కి 2 దోశ విత్ పప్పు. దోశ అన్నారు కదా అని లావుగా వేసుకోకూడదు, పేపర్ లాగా, అంతే సన్నగా. 6 o'clock డిన్నర్ ఫినిష్. దాని తర్వాత ఏం తినడానికి లేదు. తినొచ్చు, నాకైతే ఆకలి వేయట్లేదు. మరి మేబీ అందరికీ అలా ఉంటుందో లేదో తెలియదు. ఒకవేళ ఆకలి వేస్తే మాత్రం మేడం టైం లో ఏదో ఒక ఫ్రూట్ చెప్తారు, హాఫ్ ఫ్రూట్ అయితే తినొచ్చు. నాకు కూడా చెప్పారు, నాకు ఆకలి అయితే వేయట్లేదు, ఆ ఫ్రూట్ తినట్లేదు. ఒకవేళ ఆకలి వేసే వాళ్ళకి అయితే ఛాన్స్ అయితే ఉంది. గుడ్ మార్నింగ్. డే 7 సండే సక్సెస్ఫుల్ గా అయితే 1 week కంప్లీట్ అయిపోతుంది. ఈ రోజు 7th డే. చాలా స్ట్రిక్ట్ గా డైట్ ఫాలో అవుతూ రోజు వెయిట్ లాస్ అవుతూ, ఈ రోజు వెయిట్ తగ్గలేదు అన్నట్టయితే ఈ 7 days లో అయితే లేదు. కంపల్సరీ కనీసం ఒక 200 గ్రాముల నుంచి 300 గ్రాములైనా తగ్గుకుంటూ వచ్చాను. చాలా హ్యాపీ. మన డ్రీమ్ సైజ్ లో చూడడానికి ఇలా ఉన్నాం. ఈరోజు వెయిట్ ఎంత ఉందో చూద్దాం రండి. 99.85. నిన్నొచ్చి 100.70 ఉన్నా. ఈ రోజు 99.85 ఉన్నా. ఈ రోజు సండే. అంటే వేరే వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే కంటిన్యూగా ఎక్సర్సైజ్ చేయకూడదు, ఒక 1 day గ్యాప్ ఇవ్వాలి అని అనుకున్నారు. అది యాక్చువల్ గా డైట్ లో లేని వాళ్ళకి ఆ సంగతి. బాడీ బిల్డ్ చేసే వాళ్ళు ఉంటారు చూసావా, అటువంటి వాళ్ళు అయితే కంపల్సరీ డైలీ ఎక్సర్సైజ్ చేయకుండా అలా 1 day బ్రేక్ ఇవ్వాలి. సో మనలాంటి వాళ్ళు ఎప్పుడైతే డైట్ లో ఉండేటోళ్ళు అయితే కంపల్సరీ డైలీ డైట్ లో ఎంత కాలం ఉంటామో అంతకాలం వరకు డైలీ కంపల్సరీ మినిమం 1/2 hour to 1 hour వరకు వాకింగ్ కానీ చిన్న ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. చేస్తేనే మనం డైట్ చేస్తూ ఈ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటేనే మన వెయిట్ లాస్ కి మంచి రిజల్ట్స్ దొరుకుతుంది. కాసేపట్లో మన డైట్ ఏదైతే ఉందో ఆ ఐటమ్స్ అన్ని రెడీ చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకుందాం. పొద్దున్నే మన ఫస్ట్ డ్రింక్ అయితే రెడీ చేసుకుంటున్నాం. హాట్ వాటర్, నిమ్మకాయ అయితే పిండుకోవాలి. వాకింగ్ అయితే చేస్తున్నాను. 7th డే 9 అవుతుంది. డేట్ వచ్చి 15. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆమ్లెట్, కొన్ని వెజిటేబుల్స్. 1 లీటర్ వాటర్ అయితే రెడీ చేసుకున్నా. మిగతా 2 లీటర్స్ రెడీ చేసుకోవాలి. ప్రస్తుతానికి ఇది తాగుతూ ఉంటే అవి రెడీ అయిపోతాయి. మన డైట్ లో డే 7 11:27 అవుతుంది. 15th డేట్. లంచ్ రెడీ అయిపోయింది. లంచ్ చేస్తున్నాను. వైట్ రైస్ నైట్ పెరిగేసుకొని కొంచెం నానబెట్టుకొని అంబల్లాగా తింటాం కదా, కొంచెం అన్నం, నీళ్ళు ఎక్కువ, పెరుగు కూడా తక్కువ, నైట్ అంతా సోక్ చేసుకొని తింటాం కదా, ఆ టైప్ ఆఫ్ రైస్ ఇది. దాంట్లో మనం కొంచెం టమాటా, క్యారెట్, కీరా ఇటువంటి మిక్స్ చేసుకున్నాం. అన్నం కన్నా దీంట్లో ఉన్న వాటర్ మంచి టేస్ట్ ఉంటుంది. ఈవినింగ్ స్నాక్ టైం 4 o'clock. డైట్ లో 7th డే 15th డేట్. మన డిన్నర్ అయితే కంప్లీట్ అవుతుంది. మా కమ్యూనిటీలో గణేశుని తీస్తున్నారు. రోజు 9th డే కంప్లీట్ అయింది కదా, 9వ రోజు కొంతమంది గణేశుని తీస్తారు కదా, సో అట్లా తీస్తున్నారు. పాటలు వస్తున్నాయి, కాపీ రైట్ రావచ్చు, అందుకని ఎక్కువగా తినేది ఇట్లా వీడియో అయితే చేయలేను. దోశ, ఇది వచ్చి స్వీట్ కార్న్స్ కర్రీ. బాయ్. నెక్స్ట్ రోజు మార్నింగ్ వెయిట్ ఎంత ఉందో చూద్దాం. గుడ్ మార్నింగ్. కరెక్ట్ గా మండే రోజు స్టార్ట్ చేసాం. ఈ రోజు మండే 8 days అవుతుంది. 16 September 6:29 అవుతుంది టైం. నిన్నటి వెయిట్ వరకు ఒక 5 kgs వరకు రిడ్యూస్ అయ్యాను. సో 7 days కి 5 kgs అయ్యాను. ఈ రోజు వెయిట్ ఎంత ఉందో చూద్దాం. 99
99.60 ఉంది. నిన్న వచ్చి 99.85. డే 5 నుంచి డే 8 దాకా మన వెయిట్ లాస్ జర్నీ. సో టోటల్ 7 డేస్ లో 1 వీక్ లో అయితే నేను 5 kgs వరకు తగ్గాను. చాలా హెల్దీగా తింటూ 3 days కి ఒకసారి అప్డేట్ పెట్టడానికి వేరేది ఇంకేం క్లిప్పింగ్స్ లేకుండా ఓన్లీ ఏ టైమింగ్ తింటున్నాను ఏం తింటున్నాను అనేది చూపించడానికి కారణం. మామూలుగా డైట్ అంటే అందరూ పొట్ట మార్చుకొని అనుకుంటారు, బట్ ఎన్ని రకాలుగా ఎంత టైమింగ్ తో పాటు తింటూ నేను వెయిట్ లాస్ అవుతున్నానని చూపించడానికే నా మేడం దగ్గర పర్మిషన్ తీసుకొని కంపల్సరీ ఒక వీక్ లో 3 వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానని చెప్పని పెట్టాను. సో ఒక వీక్ లో 2 days ది 3 days ది కలిపి డైట్ మనం ఏం తింటున్నామో ఎంత వెయిట్ రెడ్యూస్ అవుతామని చెప్పి చూపించాను. నెక్స్ట్ మళ్ళీ డే 8 నుంచి మిగతా అప్డేట్ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం. ఇప్పుడు దాకా మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత నచ్చితే మాత్రం ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోతండి. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బై.